నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఆయన ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఏపీలో కాంగ్రెస్ను ప్రజలు మర్చిపోయినట్టే ఆ లీడర్ను కూడా పూర్తిగా మర్చిపోయారు. ఆయన ఇప్పుడు మునిగిపోయే నావను ఎక్కాడు. ఏపీలో వైసీపీకి చెందిన కీలక నేతలంతా కూటమి పార్టీలోకి క్యూ కడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ మాత్రం వైసీపీలో చేరిపోయాడు. ఖాళీగా ఉన్నాం కదా అని శైలజనాథ్ ఫ్యానుగుడికి చేరినట్లుగానే కనిపిస్తుంది. అటు జగన్ కూడా ఎవరో ఒకరిని చేర్చుకోకపోతే ఒక్కడనే మిగిలిపోతానని కంగారు పడి శైలజనాథ్ను కాకా పట్టినట్టే కనిపిస్తుంది. మొత్తానికి జగన్ శైలజనాథ్ మెడలో బురుగు కండువా వేశారు. కానీ జగనే ఏం చెయ్యాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉంటే ఇప్పుడు శైలజనాథ్ లాంటి నేత కొత్తగా వచ్చి చేసేదేముంటుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డి జగన్ పోకళ్లతో విసిగిపోయి రాజకీయాలు వదిలేసిపోయారు. ఇక జగన్ బంధువు బాలినేని సహా మరికొందరు అత్యంత నమ్మకస్తులైన నేతలు సైతం వెళ్ళిపోయారు. సొంత కుటుంబ సభ్యులు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో శైలజనాథ్ ఏం ఆశించి వైసీపీలో చేరాడో ఆయనకే తెలియాలంటున్నారు. ఇది ఇలా ఉంటే జగన్ ఒక నేతను తెచ్చుకుని మరొక నేతను వదులుకున్నట్టుగానే కనిపిస్తుంది. శైలజనాథ్ చేరిక సమయంలో అనంతపురం నుండి సీనియర్ వైసీపీ నేతలు హాజరైనప్పటికీ సింగనమల నియోజకవర్గం వైసీపీ ముఖ్య నాయకులు మాత్రం డుమ్మా కొట్టారు. శైలజనాథ్ చేరికను మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాకే శైలజనాథ్ అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శైలజనాథ్ సింగనమల నియోజకవర్గం నుంచి 2004-2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2020 నుంచి 2022 మధ్యలో ఏపీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించారు. 2014లోనే శైలజనాథ్కు టీడీపీ వైసీపీ నుంచి ఆఫర్స్ వచ్చినా ఆయన కాంగ్రెస్ను వదలలేదు. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ కూడా పదవులిచ్చింది. ఆయనకు అప్పట్లో పిసిసి కట్టబెట్టింది. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన సారథ్యంలో కాంగ్రెస్ ఇంచు కూడా ముందుకు కదిలించలేదు. శైలజనాథ్కు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న శైలజనాథ్ 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం కూడా నడిచింది. చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిన సమయంలో అప్పట్లో రాజమండ్రి వెళ్లి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ను కూడా పరామర్శించారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి కూడా శైలజనాథ్ను కలవడంతో చేరిక ఖాయమన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో సింగనమల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఎక్కడా పెద్దగా యాక్టివ్గా లేరు. ఇటీవల కర్నూలులో ఒక కార్యక్రమానికి వెళ్లిన సమయంలో శైలజనాథ్తో జగన్ మంత్రాలు జరిపారట. దీంతో ఆయన వైసీపీ గూటికి చేరాడు. శైలజనాథ్ చేరికపై సింగనమల వైసీపీలో ముసలం మొదలైనట్టుగానే కనిపిస్తుంది. 2019లో సింగనమల నుంచి గెలిచిన పద్మావతికి జగన్ 2024లో టికెట్ నిరాకరించాడు. దీంతో జొన్నలగడ్డ ఫ్యామిలీ జగన్ తీరుపైన తీవ్ర అసంతృప్తితో ఉంది. అప్పట్లో జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపైన పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేసింది. నీటి సమస్యను పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని ఫైర్ అయ్యారు. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా అంటూ పెద్దిరెడ్డి పైన ఒక రేంజ్లో ధ్వజమెత్తారు. అంతేకాదు తాడేపల్లి ప్యాలెస్ నుంచి టికెట్ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి ఎన్నికలకు ముందు పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత నుంచి జొన్నలగడ్డ కుటుంబం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనటం లేదు. మరోవైపు వైసీపీ నుంచి గత ఎన్నికల్లో సింగనమల నుంచి పోటీ చేసిన వీరాంజనేయులు కూడా యాక్టివ్గా లేరు. ఆ ఇద్దరిని కాదని ఇప్పుడు జగన్ శైలజనాథ్ను తీసుకురావడంలో నియోజకవర్గంలో వైసీపీ 3 గ్రూపులు అయ్యాయి. శైలజనాథ్ చేరికతో పద్మావతి వైసీపీలో కొనసాగే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఆమె పార్టీ మారుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అటు శైలజనాథ్ ఎంతకాలం వైసీపీలో ఉంటాడో తెలియని పరిస్థితి. మొత్తంగా మొన్నటిదాకా రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్లో కొనసాగిన శైలజనాథ్ ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో ఈ పార్టీలో చేరటం పెద్ద రాజకీయ తప్పిదమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.